హాయ్ అండి, వెల్కమ్ టు అట్లా రాజేశ్వరి కుకింగ్. ఈరోజు వీడియోలో పనీర్ వెజ్ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్లో ముందుగా వచ్చేస్తుంది. పన్నీర్ వెజ్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ వాడుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పులు బియ్యం వేసి వాటర్ పోసి 1కి 2 సార్లు క్లీన్ చేసుకుందాం. ఇలా బియ్యం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. దాని తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. దాని తర్వాత ఇందులో పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై చేయడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్న పన్నీర్ని యూస్ చేసుకోండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంత సాఫ్ట్గా ఉండదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, పన్నీర్ ఈ కలర్లో చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. పన్నీర్ని అంతటిని తీసి పక్కన పెట్టుకున్నాక ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు మంచి కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. దాని తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. బిర్యానీల కోసం వాడుకునే ఉల్లిపాయలు మనం ఖచ్చితంగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు అయితే బాగోదు. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందాం. క్యారెట్ ముక్కలు పచ్చిగా ఉండకుండా కంపల్సరీ కుక్ అవ్వాలి. దాని తర్వాత బీన్స్, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇలా పొడవుగా చీలికలు చేసుకొని ఉండాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత 10 నిమిషాల వరకు వీటన్నిటిని కుక్ చేసుకోవాలి. 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారం, 1 స్పూను సాల్ట్, 1/2 స్పూను ధనియా పౌడర్, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను బిర్యానీ మసాలా. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 5-6 లవంగ మొగ్గలు, కాసిన్ని మిరియాలు, బిర్యానీ ఆకు, తర్వాత 1/2 స్పూను షాజీరా. ముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని కంప్లీట్గా కలిపేసుకుందాము. పన్నీర్ ముక్కలకి కూడా మసాలా పట్టుకోవాలి కాబట్టి వీటన్నిటిని వేసిన తర్వాత లాస్ట్లో పన్నీర్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత పెరుగు. నేను ఇక్కడ 1 కప్పు పెరుగు వాడుకుంటున్నాను. చిక్కటి పెరుగు అయితే 3/4 కప్పు వాడుకోవచ్చు. తర్వాత పుదీనా ఆకులు, అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఇందులో 1 స్పూన్ వరకు నిమ్మరసం వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మరో స్టవ్ పై కొని అందులో అన్నం ఉడికించుకోవటానికి కావాల్సినన్ని వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని దాని తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా తెరల కాగేంత వరకు వెయిట్ చేసి ఇందులో రైస్ వేసుకోవాలి. మనం రైస్ ముందు అరగంట నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది పలుకులుగా ఉండదండి, చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. బిర్యానీకి రైస్ ఉడికించుకునేటప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అతుక్కోకుండా
స్టిక్కీగా కాకుండా పొల్లులా వస్తుంది. ఇప్పుడు అన్నం ఉడికిపోయింది. దీన్ని జాలిగా ఉన్నటువంటి ఒక గిన్నెలోకి వంపేసుకుందాం. రైస్లో నుంచి వాటర్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత ఒక కడాయి, అంటే మందంగా ఉన్న బొగాని కానీ ఇలా మందంగా ఉన్నటువంటి కడాయిని కానీ తీసుకొని అడుగు భాగాన మనం సిద్ధపరచుకున్నటువంటి మిశ్రమం అంతా పరుచుకోవాలి. ఇలా అడుగునంతా మనం కుక్ చేసుకున్నటువంటి పన్నీర్ వెజిటేబుల్స్ అన్నిటిని ఇలా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత మనము అన్నాన్ని ఉడికించుకున్నాం కదా, అన్నం దీనిపై ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా రైస్ అంతటిని సగం వరకు పరుచుకుందాం. ఇలా సగం పరుచుకున్న తర్వాత దీనిపై కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు చల్లుకుందాం. బిర్యానీ కోసం వాడుకునే పుదీనా కానీ కొత్తిమీర కానీ చాలా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు వచ్చే మంచి ఫ్లేవర్ కూడా ఈ కొత్తిమీర పుదీనా ద్వారానే మనకు వస్తుంది. దాని తర్వాత హై క్వాలిటీ స్పైసెస్ని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన సగం రైస్ని కూడా వేసేసుకుందాం. దాని తర్వాత ఇందులో మనము కలరింగ్ కోసము పసుపు పాలతో కలిపిన కలర్ని వేసుకుందాం. నేను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ని వేసుకోవట్లేదండి. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాల వరకు కుక్ చేసుకుందాం. పది నిమిషాలు అయిన తర్వాత మనము మూత తీసి చెక్ చేసుకుందాం. రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. బిర్యానీ ప్రాసెస్ ఇంతే ఫ్రెండ్స్. అలాగే మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలా ఎప్పటికప్పుడు మనకు ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక బయటికి వెళ్ళి తినే అవసరం కూడా ఉండదు. ఈ బిర్యానీతో పాటు రైతాను సర్వ్ చేసుకుందాం. ఇంకా ఇందులో ఎలాంటి గ్రేవీ అవసరం లేదండి. గ్రేవీ కర్రీస్ని తినే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము మసాలా ఉంటుంది కాబట్టి దాంతోనే కలుపుకొని తినొచ్చు. లేదా గ్రేవీ కావాలి అని అనుకునే వాళ్ళు మన ఛానల్లో ఆల్రెడీ బిర్యానీ మసాలా గ్రేవీ ఉంది. ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.